ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి ఈ విషయం చాలామంది మరి మనం ముస్లింలమై ఉండి కూడా పిల్లల కోసం, సంపాదన కోసం, లాభ నష్టాల కోసం కొంతమంది మృతుల దగ్గరికి, సమాధుల దగ్గరికి, బాబాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సరైనది? ఎవరికి వారు ఖురాన్ మరియు హదీసుల దగ్గరికి చదివి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పటి కాలంలో మంచి డైరెక్ట్గా చెప్తే కూడా వారికి కోపం వస్తూ ఉంటుంది. మరి ఏదైతేనేమి ఒక ముస్లింకి ఇంకో ముస్లింపై ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో సలాం చెప్పడం, సలాంకి జవాబు చెప్పడం, అదేవిధంగా తుమ్మితే జవాబు చెప్పడం, అదేవిధంగా ఎవరైనా చనిపోతే జనాజా నమాజ్కి వెళ్ళటం, అనారోగ్యంలో ఉంటే పరామర్శించటం, ఆపదలు ఉంటే ఆదుకోవటం, ఇలా వేరే చెడుల నుంచి ఆపడం, మంచి కోసం ప్రయత్నించడం, మరియు మషవరా ఇవ్వటం. మషవరా అంటే మంచి సలహా, మంచి మార్గం, మంచి విషయం చూపించడం, ఎవరికైనా పెళ్ళిళ్ళే కాకపోతే పెళ్ళిళ్ళ కోసం వారికి హెల్ప్ చేయడం, ఇంకా ఇలాంటి ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి ఇలాంటి అనేక హక్కులు ఉన్నాయి. ఇలా వీటికి సంబంధించే మరి ఇప్పుడు ఇలా ప్రార్థనకు సంబంధించి ఇతరులకు ప్రార్థన నేర్పడం, ఇలా ఎవరైతే మరి షిర్క్ అంటే ఏంటి, బిదాత్ అంటే ఏమిటి, హరాం అంటే ఏమిటి, ఇలా తెలియని వారు ఎవరైతే మనలో ఉన్నారో గడ్డాలు పెట్టి, టోపీలు పెట్టి, జుబ్బాలు వేసుకొని, బురకాలు, పరదాలు వేసుకొని కూడా చాలామంది ఈరోజు మనం చూస్తూ ఉంటాం. అనేక మంది అల్లాతో పాటు వేరే దగ్గర కూడా సజ్దాలు చేయటం, అల్లాతో పాటు వేరే దగ్గర కూడా వాళ్ళు చేతులెత్తి అర్జించడం, అడగడం చూస్తూ ఉంటాం. అల్లా సుబ్హానహు వ తఆలా నన్నే అడగండి, నన్నే ఆరాధించండి అని అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు అని అల్లా ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. ఎవరికైనా లాభమైనా నష్టమైనా నేనే ఇస్తా, ఎవరికైనా సంతానమైనా సంపదైనా నేనే ఇస్తా, మీరు నన్నే అడగండి అని అల్లా చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క అల్లానే కాకుండా మనం ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాం, ఎవరిని అడుగుతున్నాం ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించమని అల్లా చెప్తున్నాడు ఖురాన్లో. ఇక ఏదైతే మేము హజ్ ఉమ్రాలకు వెళ్ళేటప్పుడు వారు చేసే దువాలు స్వీకరించబడతాయని, పిల్లలు తల్లిదండ్రుల కోసం చేసే దువా స్వీకరించబడుతుంది. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల కోసం చేస్తున్నారో పిల్లలు కూడా తల్లిదండ్రుల కోసం చేసే దువాలు స్వీకరించబడతాయని ఇస్లాంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉపవాస ప్రార్థన స్వీకరించబడుతుంది. యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. కాబా గృహం వద్ద చేసే దువా, ముజ్దల్ఫా వద్ద చేసే దువా, జంజం బావి వద్ద చేసే దువా, సఫా మర్వా ప్రదేశాల్లో చేసే దువా, సయీ దగ్గర చేసే దువా, మకామే ఇబ్రహీం వద్ద చేసే దువా, అర్ఫాత్ మైదానంలో చేసే దువా, మషారే హారాం లేక ముజ్దల్ఫా దగ్గర చేసే దువా, ఇలాంటి ఇంకా అనేక దువాలు కూడా అల్హమ్దులిల్లాహ్ స్వీకరించబడతాయని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క దువాలు మరి కొంతమంది మనకు తెలుసు